అయితే ఈ మార్చి 9 సందర్భంగా కొంత సభల సందర్భంగా కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు మన పార్టీ మాస్ లైన్ 9వ తేదీన నిర్వహిస్తున్నది, న్యూ డెమోక్రసీ పార్టీ కూడా 11వ తేదీన ఖమ్మంలోనే నిర్వహిస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఆనాడు చనిపోయిన నాడు న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అన్న చాలా త్యాగం కావచ్చు, విప్లవోద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైనా ఆయనని కాదనలేనటువంటి స్థితి ఒకటి ప్రపంచంలో చరిత్రలో ఉందనేటువంటిది దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా స్మరించుకునేటటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, కామ్రేడ్ రవణ గత 1980-92 నాటి నుంచి చాలా సీరియస్గా ఈ వ్యవస్థ పట్ల మనం చేసుకుంటున్నటువంటి అవగాహన పట్ల, పార్టీ నిర్ణయించుకున్నటువంటి సైద్ధాంతికం పట్ల ఆయన అనేక రకాలైనటువంటి అంశాలని పార్టీలో అంతర్గతంగా చర్చించినటువంటి సందర్భాన్ని మనం చూస్తామనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలా సభల్లో డివికే గారు, రవణ, బివి గారు ముగ్గురు కలిసి పార్టీ పెట్టినటువంటి డాక్యుమెంట్కి భిన్నంగా ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ని అనేక సభల్లో పెట్టినటువంటి చరిత్రను కూడా మనం ఈ సందర్భంగా గ్రహించాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే కామ్రేడ్ రవణ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మాస్ లైన్ పార్టీ చీలికకు గురి చేసింది అనేటువంటి వాదాన్ని కూడా ఈరోజు బయట మాట్లాడుతున్నటువంటి స్థితి మనకు కనబడుతున్నది. వాస్తవానికి ఇది చీలిక వాదం కాదు అనేది మేము చాలా స్పష్టంగా చెప్పదలిచాను. ఎందుకంటే ఒకే అభిప్రాయాన్ని కలిగి వ్యక్తుల మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉంటాయో, ఈగోల ద్వారా వచ్చినటువంటి అంశాల వల్ల చీలికకు గురైతే, పార్టీ వేరుగా మారితే దాన్ని చీలికవాదం అని అనొచ్చు, చీలికవాదులు అని కూడా అనడానికి చాలా అవకాశం ఉన్నది. కానీ ఈ రోజున కామ్రేడ్ రవణ, కామ్రేడ్ డివికే, కామ్రేడ్ బివి గారు చెప్పినటువంటి దాంతోపాటు ప్రసాద్ గారు కూడా కొంత దాంట్లో మిళితమైనటువంటి సందర్భం ఉన్నది. చాలా సందర్భాల్లో కూడా అంటే డాక్యుమెంట్ రూపంలో లేకపోవచ్చు, కానీ సమాజం వ్యవస్థ మార్పు చెందే క్రమంలో తాను కూడా మార్పులు చెప్పినటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ కనబడతాయనేటువంటిది. అయితే వీళ్ళు ముగ్గురు ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయాలనే ఈరోజు మాస్ లైన్గా భావిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంత పరిగణనలోనే ఈరోజు మాస్ లైన్ పార్టీని ఆవిర్భావింప చేసుకున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు చీలికవాదం కాదు అని అంటే, వాళ్ళు ఏదైతే అర్ధవలస అర్ధభూస్వామ్య విధానం అనేటటువంటిది, ప్రతిఘటన పోరాటమే ఈ దేశానికి మార్గం అనేటటువంటి లక్ష్యంతో చేసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, దానికి భిన్నంగా ఈరోజు పెట్టుబడిదారి విధానం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఒక రకంగా దీన్ని వెనుకబడిన పెట్టుబడిదారి విధానంగా మేము ట్రీట్ చేస్తూ ఈరోజు ప్రతిఘటన పోరాటం అనేటటువంటి దాని స్థానంలో ఈరోజు దళాలు ఏర్పాటు చేయాలి, లేకపోతే దళాలను మరింత పెంపొందించాలనేటువంటి లక్ష్యానికి భిన్నంగా ఈ ప్రతిఘటన పోరాటం దున్నేవానికి భూమి కాదనేటటువంటి నేపథ్యంలోనే ఈరోజు భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ ద్వారా, ఇది చైనాలైనా, ఇది రష్యాలైనా, లేక ఇంకొక లైనా అనేటువంటిది కాకుండా భారతదేశంలోనే ఈనాడు పెరిగినటువంటి కార్మిక వర్గం 44 కోట్ల మంది కార్మిక వర్గం భారతదేశంలో, అందులో 4 కోట్ల మంది సంఘటిత కార్మిక వర్గం కూడా ఈరోజు మనం ముందున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఈరోజు భూమికి సంబంధించిన లెక్కలు కావచ్చు, ఈరోజు దున్నేవానికి భూమి అని మాట్లాడుతున్నటువంటిది సెమీకడలో సిద్ధాంతంగా పరిగణిస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నది ఉంది. కానీ ఈరోజు లెక్కలుగా చూస్తే 40 కోట్ల ఎకరాల భూమిలో దాదాపు 85% 20 ఎకరాల లోపు ఉండేటటువంటి స్థితి ఈరోజు మన దేశంలో ఉంది. ఎవరైనా ఈ లెక్కలు చూసుకోవచ్చు, దీంట్లో ఎవరు శశబిసలు చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే 85% 20-25 ఎకరాల లోపు వాళ్ళంటే వీళ్ళందరూ కూడా, దాంట్లో కూడా మేజర్ పర్సెంట్ 5 to 10 acres వాళ్ళే ఉన్నారు. ఇక 25 ఎకరాలు దాటినటువంటి వాళ్ళు 0.8% సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత స్పష్టంగా లెక్కలు మన ముందు ఉన్నప్పుడు ఇంకా దున్నేవానికే భూమి అనేటటువంటి మాట్లాడుకోవటం, ఇక్కడ ఇది సెమీ ఫూడల్ సెమీ కలోనియల్ అని మాట్లాడుకోవటం, అంటే ఈనాడు మారిన పరిస్థితుల్లో పెట్టుబడిదారి విధానం అభివృద్ధి చెందుతున్నటువంటిది అనే దానికి అసలు ఎన్ని తార్కాణాలు, ఎన్ని ఉదాహరణలు, ఎన్ని అయినా చూపించేటటువంటి అవకాశం ఈరోజు దేశంలో ఉన్నది. వ్యవసాయ సంబంధాల్లో పెట్టుబడిదారి విధానం అభివృద్ధి చెందింది అనేటటువంటిది ఈనాటి మాట కాదు. ఇది ప్రత్యేకంగా బివి గారు ఆనాటి నుంచి రాస్తున్నటువంటిది, టీవీకే గారు ఆనాటి నుండి చెబుతున్నటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది. ఇది ఇప్పటికిప్పుడే ఏదో మాస్ లైన్ వాళ్ళు చీలిక, ఎట్టి పరిస్థితుల్లో ఇది చీలికకు సంబంధించి, అంటే ఒక పార్టీని చీల్చి బయటికి పోయి వేరే పార్టీ పెట్టుకుందాం అనే కోణంలో జరిగినటువంటి విభజన కాదు. ఇది
అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారి విధానం, ఇక్కడ దున్నేవానికి భూమి కానీ, ప్రతిఘటన పోరాటం కానీ, సాయుధ దళాల ఏర్పాటు విషయాలు కానీ చాలా స్పష్టంగా ఇక్కడ మేము వాటిని అన్నింటినీ విభేదిస్తున్నాం. ఇది రాజకీయ సైద్ధాంతిక కోణంలో మేము ఆవిర్భావం చేసుకుంటున్నాం. ఈరోజు చాలా మంది అవతల న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా ఇది ఒక చీలిక అని మాట్లాడుతున్నారు. అంటే ఒక రాజకీయ సిద్ధాంత ఒరబడిలో ఉండేటటువంటి వాళ్ళు చీలితే అది ఒక చీలిక అనవచ్చు. కానీ రాజకీయ అంశాలే మీరు ఉదాహరణకు చూడండి, 64లో చీలిక వచ్చింది, దాన్ని ఏమనాలి? 67లో ఒక చీలిక వచ్చింది, అంటే సిపిఐ నుంచి సిపిఎం ఆవిర్భవించింది, దాన్ని ఏమంటున్నాం ఈరోజు? సిపిఎం నుంచి సిపిఐ ఎంఎల్ వచ్చింది. ఇవి మూడు చాలా భిన్నమైనటువంటి విషయాలు. అంటే మితవాద రివిజనిస్ట్ అభిప్రాయాలకు భిన్నంగా విప్లవకరంగా ముందుకు వచ్చినటువంటి అంశాలు. అట్ ది సేమ్ టైం ఈరోజు 2022లో కూడా గత 20-30 సంవత్సరాలుగా రవెన్న, డివికే, బీబీలు ఏదైతే సిద్ధాంతం మీద అంతర్గతంగా పోరాటం చేస్తూ వస్తున్నారో ఆ అంశాల మీద ఇక ఈ పార్టీలో మారటానికి అవకాశం లేదు, సైద్ధాంతికంగా వీటిని మార్చుకునేటటువంటి అవకాశం లేదు అనే నేపథ్యంలోనే ఒక సందర్భంలో 2012లోనే వీళ్ళు ముగ్గురు కూడా ఈ పార్టీ నుంచి బయటికి రావాలనేటువంటి ఆలోచనలు కలిగిన నేపథ్యం కూడా మనకు కనపడుతుంది. కాబట్టి ఇంత స్పష్టంగా కనపడుతున్నా ఈ రోజుకి దీన్ని చీలికవాదులు అంటే సమాజంలో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో చీలికవాదులని ఒక ముద్ర వేయటం అనేటువంటి దాని ద్వారా ఏదైనా అనుకోవడానికి అవకాశం ఉంటుందేమనే పద్ధతుల్లో చెప్పడం తప్ప వాళ్ళు ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. ఎందుకు ఈ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు పార్టీలో ఉంటాయి కదా, నిజమే కావచ్చు. కానీ మౌలికమైనటువంటి డాక్యుమెంట్ల విషయంలోనే తేడాలు ఉన్నప్పుడు ఇక కలిసి ఉండడం అనేటువంటిది అసాధ్యం, కలిసి ఉండలేరు కూడా. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో ఇది చాలా స్పష్టంగా మేము న్యూ డెమోక్రసీ నుంచి అనేక రాజకీయ సిద్ధాంత విభేదాలతో బయటికి వచ్చి ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితి 2022లో ఉంది అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్పదలిచాం. అందుకనే ఇది రాజకీయ సైద్ధాంతిక కోణంలో వచ్చినటువంటి పార్టీ తప్ప ఈ వ్యవస్థ పట్ల సమూలమైనటువంటి అవగాహనతో ఏదైతే గతంలో నిర్ణయించుకున్నటువంటి అవగాహనకు భిన్నంగా గత ముగ్గురు డివి కృష్ణ గారు, వేములపల్లి వెంకటరామయ్య గారు, మన రాయల సుభాష్ చంద్రబోస్ రవెన్న గారు, వీళ్ళు ఏదైతే గత 20-30 సంవత్సరాలుగా ఈ పార్టీలో అంతర్గతంగా పోరాటం చేసి ఈ రాజకీయాల నేపథ్యంలోనే ఈ దేశంలో విప్లవం రావడానికి అవకాశం ఉందని చెప్పినటువంటి సారాంశానికి అనుగుణంగా ఈరోజు మాస్ లైన్ పార్టీ ఆవిర్భవించింది అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చెప్పదలిచాం. దీంట్లో ఒకరిద్దరు అంటే రవెన్న అమరత్వం పొందాడు, డివి కన్నా అమరత్వం పొందారు, మిగిలిన వారు ఉన్నప్పటికీ కూడా ఆ అభిప్రాయాలతో ఉన్నారా లేదా అనేటువంటిది వేరు విషయం. కానీ ఆనాటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈరోజు వ్యవస్థ స్వభావానికి అనుగుణంగా ఉన్నటువంటి విషయాల నేపథ్యంలోనే ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలిచాం. అయితే ఈ రాజకీయాల నేపథ్యంలో ఉండే రవెన్నని అందరూ స్మరించుకోవచ్చు కదంటే ఆయన జీవితం, ఆయన విషయాలు అవన్నీ కూడా చాలా ఆచరణాత్మకమైనవి, అనుసరణీయమైనవి అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి ఎవరైనా స్మరించుకోవడానికి అవకాశం ఉంది. కానీ నిజమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నావో ఆ రాజకీయాలు రవెన్న భావించినటువంటి, రవెన్న ఆలోచించినటువంటి, రవెన్న రేపటికి ఆచరించడానికి అవసరమైనటువంటి తయారీ చేసిన సిద్ధాంత వెలుగులోనే రవెన్న యొక్క విషయం ఉంది అనేటువంటిది రవెన్న ఉంటే ఆచరణ ఏమిటి అనేది అది చాలా స్పష్టంగా తెలిసేది లేడు. కాబట్టి అన్న చీలికకు వ్యతిరేకం అనేటువంటి మాట అన్న చీలికకు వ్యతిరేకం కావచ్చు, కానీ ఒక కొత్త రాజకీయ ఆవిర్భావానికి అన్న వ్యతిరేకం కాదు అనేటువంటిది ఆయన జీవిత చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి కామ్రేడ్ రవెన్న ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి మన పార్టీ శ్రేణులు, విప్లవాభిమానులు అందరూ కూడా అర్థం చేసుకోవాలని, ఆ వెలుగులో ముందుకు కొనసాగాలని కోరుతూ నేను